వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు ఎస్వీఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. సంగారెడ్డి జిల్లా హాత్పురా మండలం భారతదేశం అభివృద్ధి ఆర్థికంగా అగ్రస్థానంలో ఉండేందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ తన వంతు కృషిగా సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషన్ స్పీకర్ ఎస్ సుధాకర్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హాత్పురా మండలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ సెషన్ తీసుకున్నారు. ఇలాంటి క్లాసులు వినడం వల్ల తమ గోల్స్ ను సాధించడం సులభతరమైందని పాఠశాల విద్యార్థులు పేర్కొన్నారు. ఈ నెల 6న కాంగ్రెస్ పాలమూరు ప్రజాదీవెన సభ ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్ సభలో సీఎం రేవంత్ మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా: కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్, జహీర్బాద్ బీబీ పటేల్, మల్కజ్గిరి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, హైదరాబాద్ మాధవీలత, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ భరత్, భువనగిరి బూర నర్సయ్య గౌడ్. హైదరాబాద్ లోని లాడ్ బజార్ లక్కగాజులకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ గుర్తింపును మంజూరు చేసింది. రోజు రోజుకు ఎండ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి ప్రభుత్వం పశు వైద్యశాల మంజూరు చేస్తూ శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామంలో పశువుల దవాఖానా ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేయగా, గ్రామంలో అధిక పాడి రైతులు ఉండడంతో పశువులు వ్యాధుల బారిన పడితే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్వకుర్తికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. సీఎంకి ఆ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే బస్సు ఎక్కిన ఎమ్మెల్యే అచ్చంపేట పట్టణంలో బస్సులో ప్రయాణిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఎలా వినియోగిస్తున్నారని మహిళలతో మాట్లాడుతూ, బస్సు కండక్టర్, డ్రైవర్ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానంటూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. కాదమ్మా, నువ్వు నేను ఒకటంట, మీ ఇంటి పెద్ద ఆయన ఉన్నాడు, నువ్వు ఎక్కితే ఆయన ఎక్కినట్టు కదా. నేను వాళ్ళకు కూడా చెప్తా, మొగోళ్ళకు కూడా పెడతాం సబ్సిడీ. ఆడోళ్ళకి ఎందుకు పెట్టాం అంటే అన్ని ఎక్కడంటే అక్కడ ఎక్కువ ఎక్కట్లేదు. మనం ఎన్నికల ముందు చెప్పినాం కదా ఉచిత బస్సు ప్రయాణం అని. వస్తుంది 500 రూపాయలకి సిలిండర్. తర్వాత ఇంటి కరెంటు బిల్లు ఉండదు, 200 యూనిట్ల వరకు దీంట్లో ఉండదు, ఎవరి కరెంటు బిల్లు ఉండదు. తర్వాత ఇంకేంటి, ఆరోగ్యశ్రీ 4 స్కీములు నడుస్తున్నాయి. 2-3 అయితే అయిపోతుంది. ఫేక్ మెడిసిన్స్, చాక్ పీస్ పౌడర్ తో మెడిసిన్స్ తయారు చేసిన అంతర్రాష్ట్ర నకిలీ మందుల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లోని కోట్వార్లో ఉన్న నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ అనే ఫార్మాన్యూటికల్ ఫ్యాక్టరీలో చాక్ పీస్ పౌడర్ తో మందులు తయారు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ మందులను తయారు చేసి వివిధ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు నిందితులు అంగీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సందర్శించిన ఎంపీపీ ముత్తినేని సుజాత ఆదివారం పోలియో కార్యక్రమాన్ని అశ్వాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారిని సంకీర్తన ఆధ్వర్యంలో నిర్వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో ఒకరిని అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.